జై సద్గురు ప్రభు మహారాజుకు జై. ఈ యొక్క ప్రపంచంలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళు దుఃఖ నివృత్తి కోసం, సుఖం ప్రాప్తి కోసం అహర్నిశలు శ్రమిస్తూ ఎంతో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ ఆ వచ్చే సుఖాలు ఏమైనా శాశ్వతంగా ఉంటున్నాయా అంటే ఉండటం లేదు. మరి అది ఎట్లా ఉన్నవి అంటే పని ఎక్కువ, ఫలితం తక్కువ. పని ఎక్కువ, ఫలితం తక్కువ. కనుక ఈ యొక్క సుఖాలు దుఃఖ మిశ్రితములు, అల్పములు అవి. ఈ యొక్క మనిషి శ్రోత్రము, త్వక్కు, చక్షు, జిహ్వ, ఘ్రాణమను జ్ఞానేంద్రియముల చేత శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములనే విషయాలను ఆస్వాదించి సుఖ దుఃఖాలను పొందుతూ ఉన్నాడు. ఇవి అల్పములు, అశాశ్వతములైనటువంటివి. ఎందుకంటే నీ సుఖము పొందాలంటే నీ అంతరముందే ఉన్నది. వీటన్నిటికన్నా శ్రేష్టమగు బ్రహ్మతత్వము నీ యొక్క అంతరముందే ఉన్నది. ఆ బ్రహ్మతత్వాన్ని నీవు పొందితే ఆనందము కలుగుతుంది. అదే బ్రహ్మానందము. అది సమస్త రస రుసులను మరిపించును. అది శాశ్వతము, సనాతనము. కనుక సాధకుడు తాత్కాలికమైనటువంటి అల్ప సుఖముల కోసం ప్రయత్నించక శాశ్వతమైనటువంటి దానికోసం ప్రయత్నించుట శ్రేయస్కరము. అయితే ఈ యొక్క మానవుడికి ఇంద్రియాలు విషయ సుఖాల కోసం అలవాటు పడ్డాయి. కనుక అవి అటువైపే సాధకుని లాక్కొని పోతూ ఉన్నాయి. కనుక బాహ్యం వైపు వెళ్ళేటటువంటి ఇంద్రియ గమనాన్ని నిరోధించి అంతర్ముఖం చేయాలి. ఎందుకంటే అంతరమందే ఉన్నది నీ నిజరూపమగు ఆత్మతత్వము. అది తెలియక దేవుడు ఎక్కడో ఉన్నాడు అని ఎదుగుతూ ఉన్నారు. వస్తువు ఒక చోట ఉంటే మరొక చోట వెతుకుతున్నారు. అందుకే పూర్తిగా ఫలితం పొందలేకపోతున్నారు. నీ అంతరమందే ఉన్నది. అందుకే వేమన్న గారు చెప్పారు, దేవుడనగ పరమ దేశమందు గలడా, దేవుడనగ తాన దేహమందు తనువుని గుడిగా చేసి తానయ్యుండును విశ్వధావిరామ వినురవేమా. ఈ తనువుని గుడిగా చేసి తానై ఉన్నాడు. ఆ తానున్నటువంటి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి. అందుకే పెద్దలు చెప్తారు, ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలన్నా అనంత కోటి జన్మల పుణ్యం కావాలి అన్నారు పెద్దలు. అనంత కోటి జన్మాని ఆత్మజ్ఞానం చ లభ్యతే, ఆత్మజ్ఞానం అనంతాని లభ్యతే పూర్ణబోధ. అంటే అనంత కోటి జన్మల పుణ్య ఫల విశేషము చేత ఆత్మజ్ఞానము కలుగుతూ ఉంది. అది అనంతమవటం వలన పూర్ణబోధ అంటే అచల పరిపూర్ణ సాంప్రదాయ సద్గురువులను చేరి అచల పరిపూర్ణ బోధ గ్రహించి జనన మరణ భ్రాంతి రహిత స్థితిని పొందగలుగుతూ ఉంటాడు. మరి అటువంటి మహానీయులకు నా ద్వాదశి నమస్కారాలు. జై సద్గురు ప్రభు మహారాజుకు జై.